कोई कर देता जाके कल में बांग कैसा दे 20,000 दे 50,000 दे उधर घर नजदीक में आवे तो बारे गवा के बहन पूछ लेता हूँ आपको 4,000 की 3,000 पूछेंगे ठीक है ले लो अब तो बोल रहे तेरी जरूरत नहीं है तुम तेरी की जरूरत नहीं होता हो जाएगा फिर आगे तू नहीं पूछना बोल के चलो जो वीडियो तो होगा 4,000 की जरूरत है तो भेज दो दिया बखो तस्वीर जरूरत नहीं है वहां पर नहीं देना बस बोलिए बोलेंगे मतलब क्या तो 4,000 मनती है मेरे को बाद में मत पूछ इनडायरेक्टली दिया उन्होंने अब तेरे मौत से उसी तो कंगा थे साले और दूसरा मामा दिया है 5,000 5,000 तक 25,000 देगा बैठा और सूर्या दिया उन्हें भी लेकिन आप जितनी तकरीबें बोल के बोले थे जो भाई बनता है 15,000 दिए 10 दिए उससे पहले दिए उसे 10,000 दिए था बाद 25,000 दिए 2,000 4,000 8,000 उड़ा दे रहे बस 1,000 रुपए छोड़ दे वो पागल हर चीज का एक लिमिट रहता है हिसाब रहता वो आता मैं तू हवा में इतनी मैं तो कोई नहीं आता तेरे ऐसे करोड़ों लोग आए 140 करोड़ बैंक बोले तो बाप बोला गुस्सा का होगा तो दिन में होता हूँ लेकिन परेशानी ये जब तक मैंने नहीं करे काम नहीं आता खाना मिला के मुंह में लगे चबाए तक भी अंदर नहीं आता खाना ले लिया मुंह में लगे अंदर नहीं जाना बोल तो चबाए तो जाता अंदर नाड़ा ऐसा होता तू बोले तो दो बार है भाई 24 साल कांग्रेस से क्या और क्या होना तेरे को तेरे उम्र साला करोड़ों का बिजनेस करके बैठ दिया मैं 18 साल से లైఫ్ లో పైసలు లేకపోయి అమ్మాయి లేకపోయినా ప్రాబ్లం లేదు, అమ్మాయి లేకపోయినా ప్రాబ్లం లేదు, ప్రేమ లేకపోయినా ప్రాబ్లం లేదు, కార్ లేకపోతే ప్రాబ్లం లేదు, కానీ జాబ్ అయితే మేము కావాల్సింది. జాబ్ లేకపోతే ఏదో కష్టాలు ఉంటాయి, ఇప్పుడు కష్టాలు అంటే కష్టం. జాబ్ తెచ్చుకుంటే ఎందుకంటే జాబ్ లేకపోతే ఇంట్లో వాళ్ళు సావతొప్పుతారు. నీకు. అందుకే జాబ్ తెచ్చుకో. నేను ట్రై చేస్తున్నాను దొరుకుతలేదు. ట్రై చేస్తున్నా ఎట్లా అంటే ఇక రేవంత్ రెడ్డి వల్ల మన సర్టిఫికేట్ అక్కడ ఆగిపోయినాయి. 3 years కోసం సర్టిఫికేట్ ఆగిపోయినాయి. 3 years తర్వాత ఇప్పుడు నాకు వచ్చినాయి. ఆ టైంకి కాలేజ్లో సర్టిఫికేట్ నాకు టెక్నికల్ జాబ్ వచ్చింది, కానీ అది టెక్నికల్ లేదని తర్వాత వచ్చింది. ఎన్ని కష్టాలు ఎన్నిసార్లు అయిపోయింది. ప్రతిసారి నేను అనుకుంటా ఏదో అయితే ఉంటుంది, ఒక్కటి పని చేయడానికి ట్రై చేస్తా ఇంకోటి అయిపోతుంది. నేను అనుకోను యాక్చువల్లీ ఇట్లా అవుతుందని, ఆటోమేటిక్ అయిపోతాయి. ఒక్కటి జరిగిపోతా ఇంకోటి అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్ప ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతలేదు. ఎందుకు నా లైఫ్లో ఎందుకు అవుతున్నాయి అర్థమైంది. ఒక్క సింపుల్ గవర్నమెంట్ జాబ్ అప్లై చేద్దాం అంటే కూడా కోర్టు అప్లై చేస్తే దాని ముందు మంచిగా అప్లోడ్ చేసినా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన అప్లికేషన్ చేద్దామంటే ఏదో ఒకటి ఏదో ఒక పంచాయతీ. ఇక నేను ఎన్ని ఫోటోలు క్లిక్ చేస్తున్నా మళ్ళీ ఏమో రిజెక్ట్ వస్తుంది. ఇదేందిరా నాయన, నేను ఎన్ని జాబ్లు అప్లై చేసినావు 3 years ఇప్పుడు 3 years నేను చేయలే జాబ్. ఎందుకు చేయలే? ఇల్లు పనులు నాన్న నడిపించిన, చాలా పని చేసిన, చాలా పని. జాబ్ దొరకలేదు బయట, చాలా కష్టంగా ఉంది. దీనికన్నా పెద్ద ఓన్ బిజినెస్ చేసుకోండి గైస్, కానీ జాబ్ చేయకండి. ఎందుకంటే జాబ్ చాలా కష్టంగా ఉంటుంది గైస్. ఇంకా ఇంట్లో నా మాట వాల్యూ ఇయర్. చిన్నోండే కదా వాల్యూ అంటుంటారు. పెద్దలకు ఉన్న వాల్యూ చిన్నోళ్ళకు ఉండదు. ఇది వాస్తవం. ఎంత మనం చేసినా లైఫ్లో కష్టం. ఇప్పుడు ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. కొంచెంసేపు తర్వాత అనిపిస్తుంది కొంచెం చేసి వెళ్తే లైఫ్లో నాకు కూడా సాటిస్ఫాక్షన్. దరిద్రం ఎట్లా ఉందంటే నేను ఉన్నా నా ప్లేస్లో, కానీ చుట్టుపక్కల మొత్తం వాటర్ ఉంది. నేను చేద్దామంటే 10 సార్లు ఆలోచించాను. ఆ వాటర్లో రుబ్బితే చేపలు ఉంటాయి, షార్క్ ఉంటుంది,
ఇప్పుడు వచ్చి చంపిస్తుంది తెలియదు మనకి. అట్లా సీన్ ఇట్లా దింగుతుంది. కష్టం ఏం చేస్తాం, చెప్పుకోలేని కష్టాలు ప్రతి ఒక్కటి ఫేస్ చేస్తాడు. అండ్ ఏజ్ 24 ఇప్పుడు ఒక జాబ్ దొరికింది, సక్సెస్ఫుల్లీ అండ్ జాబ్లెస్. జీవితం సంకన ఆగిపోయింది. బీటెక్ చేసి జీవితం సంకన ఆగిపోయింది. కిస్మత్ సాధిస్తలేదు, పిల్ల సాధిస్తలేదు, ఎడ్యుకేషన్ పని వస్తలేదు, జాబులు వస్తలేవు. ఏది పని చేసినా అదే అవుతుంది. ఆ దేవుడికి ఏం మంచిగా అనిపిస్తుంది ఏమో అర్థమవుతుంది. ఏ సొల్యూషన్ దొరుకుతుంది. ఏదో ఒక పని చేస్తున్నా కానీ ఇవన్నీ ఫ్లాప్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫాలో అండ్ లైక్ చేస్తే చేయండి, అయితే కూతలేదు మైండ్ అయిపోయింది. సరే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.